హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్. ఈరోజు వాణీస్ కిచెన్లో బంగాళదుంప పొడి కూర, వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఏమీ లేకుండా ఇట్లా మనకి మంచి రోజులు అంటే దేవుడికి పూజ చేసే రోజులు ఉన్న రోజు ఇలాంటి కర్రీస్ అయితే చేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది రోటీస్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే పానీపూరిలోకి అండ్ దోశల్లోకి మధ్యలో స్టఫ్గా కూడా బాగుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ధనియాలు, కొంచెం మిరియాలు, సోంపు అండ్ 4 లవంగాలు వేసి బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకొని ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేగాయి అనుకున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ స్టెప్ వైజే మనం వేయాల్సినవన్నీ వేయాలండి. ఇప్పుడు నువ్వులు ముందే వేస్తే బాగా మాడిపోతాయి, అందుకనే లాస్ట్లో ఇంకా దింపేస్తాం అనుకున్నప్పుడు వేయాలి. అలాగే ఒక స్పూన్ కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను, కొంచెం కసూరి మేతి. ఇవన్నీ వేసి ఫ్రై చేయగానే అసలు మంచి స్మెల్ అనేది వచ్చేస్తుంది. చట్టపటా స్మెల్ అంటారు కదా, కారం కారంగా ఘాటు కమ్మగా అనిపిస్తుంది. సైడ్ డిష్గా మనం పప్పుచారులు అట్లా పెట్టుకున్నప్పుడు పక్కన కూడా పెట్టుకొని తినొచ్చు. పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది. అలాగే మిక్సీలో చల్లారినాక వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ముందుగా బాయిల్ చేసిన నేను 4 అయితే పొటాటోస్ తీసుకున్నానండి. మా ఇద్దరికి సరిపోతుంది అని చెప్పి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇచ్చినా కూడా కలిపేసి ఒక స్పూన్ వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళైతే అస్సలు ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారు. అంత బాగుంటుంది. నేనైతే గ్యారంటీగా చెప్తున్నాను. ఇలా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోండి. చిన్నప్పుడు పొటాటో ఫ్రై అంటే చాలు పిల్లలందరికీ అదే ఇష్టం ఉండేదండి. మా ఇంట్లో మా తమ్ముడు, చెల్లి, నేను ఎప్పుడు మా అమ్మ సాటర్డే వచ్చినా కూడా కంపల్సరీగా పొటాటో ఫ్రై అనేది పప్పుచారుతో చేసేది. ఇది కంపల్సరీ డిష్ అనమాట. ఇందులో పిల్లలు ఎలా ఆలోచన నాకు ఎక్కువ పెట్టాలి అని అట్లా పాపం మదర్ అందరికీ ఈక్వల్గానే పెడుతుంది. బట్ మనకి బంగాళదుంప మీద ఉన్న ఇంట్రెస్ట్కి నాకు ఎక్కువ కర్రీ రావాలి అని చిన్న ఫీలింగ్ అయితే మనసులో ఉండేది. మా అబ్బాయికి మా చెల్లి బాగా అలవాటు చేసిన కర్రీ ఏమన్నా ఉంది అంటే బంగాళదుంప అండి. వాడు ఇప్పటికీ వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్తే నాకు కంపల్సరీగా బంగాళదుంప అని దాని స్టైల్లో వాడికి నచ్చినట్టు చేయించుకొని తింటూ ఉంటాడు. కొంచెం సాల్ట్, పసుపు, అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి. నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించండి. బంగాళదుంపల్లోకి మనకి సాల్ట్ వెళ్తుంది, అలాగే పసుపు వేయగానే చూసారా కలర్ కూడా మంచిగా చేంజ్ అయింది. దోశలు వేసుకున్నప్పుడు మనం సమ్టైమ్స్ మసాలా దోశ చేస్తూ ఉంటాం కదా, అలాగా మసాలా దోశలో కూడా ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ టైప్లో చేసి ట్రై చేయండి. చాలా చాలా ఘాటుగా చక్కగా మంచి కారంతో సూపర్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న మన పౌడర్ అయితే ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండండి. ఎంత లేదన్నా బంగాళదుంపలో ఉన్న స్టార్చ్కి కంపల్సరీగా మనకి అడుగు పడుతుంది. కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి, లేదు అంటే వాటర్ చిలకరించుకోండి, అడుగు పట్టిందంతా వచ్చేస్తుంది. ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కనుక చాలామంది ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలాంటివి తినరు. అట్లాంటి వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఉంటుందండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది, మీ ఇంట్లో తిన్నాక వాళ్ళు ఏమన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కారు అనుకోండి, నా నోటిఫికేషన్స్తో నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతుంది. నచ్చిందా? షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ మీకు ఇలాంటివి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అమ్మయ్య, ఈరోజు లంచ్ బాక్స్కి అయితే రెడీ అయిపోయింది. సో నా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.